గోదావరి వరద ఉధృతి రాజమండ్రి వద్ద ఆందోళన కలిగిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో ప్రధాన గోదావరి గట్టు కోతకు గురవుతోంది. రివర్ ఫ్రంట్ గోదావరి గట్టు సుందరీకరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. గట్టు కోత గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇసుక బస్తాలతో గట్టు రక్షణ చర్యలు చేపడుతున్నారు. పెద్ద పెద్ద ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తూ గట్టు పటిష్టత చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం గట్టు రక్షణ చర్యలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి, అక్కడ తాజా పరిస్థితి ఏంటి తెలుసుకునేందుకు ఘటనాస్థలం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. గోదావరి పోటెత్తింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారిపోతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే వరద పరవళ్ళకి ఇక్కడ ఏదైతే రాజమండ్రిలోని ప్రధానమైన ఇక్కడ పెట్రోల్ బంకు అంటే గోదావరి గట్ల పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ కి సమీపంలో ఇక్కడ గోదావరి అంటే బండ్ ఆధునికీకరణ భాగంలో పనులు జరుగుతున్నాయి. ఇది ఒక గోదావరి బండ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇక్కడ చూసినట్లయితే ఈ వరద పరిస్థితికి ఈ గట్టు కోత గురే ప్రమాదం ఉంది. దీంతో అప్రమత్తమైన ఇక్కడ అధికారులు వెంటనే ఇక్కడ ఇసుక బస్తాలతోటి ఈ గట్టు కోత గురి కాకుండా చూసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే వరద గోదావరి మరింతగా పెరిగినట్లయితే అంటే ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడే భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి మరింతగా వరద పెరిగినట్లయితే ఇక్కడ గట్టు కోతకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నిర్మాణాలు చూస్తున్నాం. ఈ సుందరీకరణ పనుల్లో భాగంగా గోదావరి బండ సుందరీకరణ పనుల్లో భాగంగా ఈ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా చూసినట్లయితే 200 మీటర్ల వరకు ఈ గట్టు కోతకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే పనుల్లో భాగంగా ఇక్కడ ఉన్న ఘాట్లను తవ్వి ఈ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ ఈ కోతకు గురవుతుంది. వెంటనే వరద ఎక్కువైనప్పటికీ కూడా ఉధృతి పెరిగినప్పటికీ కూడా ఆ గట్టు కోతకు గురవకుండా ఉండడం కోసం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు. ఇసుకని కూడా ప్రత్యేకించి రప్పించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఇసుక బస్తాలు వేసి ఇక్కడ పటిష్టం పరిచే పనులు చేపట్టారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని ఒక ఆందోళనకరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కనుక ఇబ్బంది లేదు. ఈ ఇసుక బస్తాలతోటి కోతకు గురవకుండా ఇక్కడ కట్టడి అంటే పటిష్టం చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు వరద గోదావరి పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి ఉంది. ఈ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక అంటే 13.75 అడుగులకి చేరుకునే పరిస్థితి ఉంది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద. అలా జరిగితే కనుక ఇక్కడ 13 లక్షలకి పైగా కూచెక్కిన నీరు సముద్రంలోకి విడుదలవుతుంది బ్యారేజ్ ద్వారా. ఈ నేపథ్యంలో మరింతగా వరద భద్రాచలం నుంచి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఈ పనులు అంటే గట్టు ఇక్కడ కోతకు గురైతే కనుక రాజమండ్రి టౌన్ లోకి నీరు ఊరే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఇక్కడ పటిష్టమైన చర్యలు ప్రస్తుతం అయితే చేపట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, గోదావరి గట్టు.